Smoking is injurious to health. It causes cancer. ధూమ్రపానం హానికరం. దీనివల్ల క్యాన్సర్ కలగవచ్చు. ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం. ధూమ్రపానం వల్ల క్యాన్సర్ రావచ్చు. హలో, ఏం చేస్తున్నావు? చెప్పు. నీతో ఒకటి చెప్పాలి. చెప్పు. నాకు ఇప్పుడంతా రోజులు అసలు బాగానే గడవట్లేదు. అరే! ఎందుకిలా మాట్లాడుతున్నావు? యాక్చువల్లీ నేను ఈరోజు చాలా సెల్ఫీలు తీసుకున్నాను. కానీ సెల్ఫీలు అసలేమీ బాగలేదు. ఏదో ఒకలా ఉంది. నువ్వు చెప్పు, నేను చూడ్డానికి చాలా చండాలంగా ఉన్నానా? ఏంటి ఇలా అంతా మాట్లాడుతున్నావు? అసలు ఏమి ఆలోచిస్తున్నావు? అసలేమీ బాగోలేదే. ఒక నిమిషం, నేను చెప్పేది విను. నువ్వు ముందు బయలుదేరి మా ఇంటికి రా. త్వరగా బయలుదేరిరా. సరే వస్తాను. ఓకే, త్వరగా రా. బాయ్. బాయ్. ఎలా ఉన్నాను? నువ్వు కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చు. ఎక్స్ప్రెషన్ అందంగా చూడు. అరే బాగా చూపి అను. చెయ్యి. నువ్వు చూడు, నువ్వు సరిగ్గానే పెట్టట్లేదు. ఏంటే, దా సెల్ఫీ తీసుకుందారా. నీతో ఒక మంచి సెల్ఫీ తీసుకుందామంటే కుదరట్లా. మొహం ఉమ్మనే పెట్టట్లేదేంటి నువ్వు? చూడు. ఏమైంది నీకు? ఎప్పుడు చూసినా సెల్ఫీ తీసుకుంటావు. దీనికే నన్ను రమ్మన్నావా? ఫొటోస్ చూద్దాందా? నీ ఫోటో చూడక్కడ. నా ఫోటోస్ చూస్తున్నా. రాను నువ్వు చాలా గ్లామరస్గా కనపడుతున్నావు. కానీ నన్ను చూడు, ఇంత చండాలంగా. అసలు ఏమైంది ఇప్పుడు నీకు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏమని నాకు చెప్పు. రోజులు గడిచే కొద్దీ నాలో ముసలితనం కనపడేలాగుంది. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను చాలా డల్గా ఉన్నా. నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది. ఈ మధ్యన అసలు నీకు పిచ్చి పట్టింది అనుకుంటా. ఎవ్వరికి వయసు ఆగదు. ఏ వయసుకి ఏం జరగాలో జరుగుతుంది. రోజులు గడుస్తుండగా మన వయసు కూడా పెరుగుతానే ఉంది. ఫిజికల్ చేంజ్ మన బాడీలో ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఒంటరిగా ఉండడం వలన ఇలాగే అనుకుంటున్నావు, అలాగే జరుగుతుంది. ఏ ఆపు, ఇలాగంతా మాట్లాడుకు. నువ్వెవరు ఇవన్నీ చెప్పడానికి? చెప్పు. నువ్వెలా ఉన్నావు చూడు, అలాగే కనపడుతున్నావు. కానీ నన్ను కన్విన్స్ చేస్తున్నావు. ఛే. నువ్వు ఒక పని చెయ్యి. సోషల్ నెట్వర్క్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయి. ఇంటర్నెట్లో చాలా ఫ్రెండ్స్ దొరుకుతారు. తర్వాత అందరితో చాట్ చేస్తా ఉండు. నువ్వు అలా చెప్తున్నావా? సరే, నా ఫొటోస్ చూడు,
అందరికీ నేను నచ్చుతానా? 100% దొరుకుతుంది. ఇప్పుడు ఉండే జనరేషన్ కు సోషల్ నెట్వర్క్ చాలా ముఖ్యం. నువ్వు ట్రై చేసి చూడు. అర్థమైంది. నేను అందంగానే ఉన్నా కదా? అలాగంతా ఏమీ లేదు. నువ్వు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు? నేను అలాగే ఆలోచించాను. పోవే. లబోనియా చెప్పినట్లు ఎవరు నా ఫోటోని యాక్సెప్ట్ చేసుకోరు. ఇది చాలా కష్టంగా ఉంది. వేరే వాళ్ళ ఫోటో మార్చుదాం. ఈ అమ్మాయి బాగా కనపడుతుంది. ఈ ఫోటోని యూజ్ చేసుకుందాం. కానీ తనకు పేరేం పెట్టను? ఏం పెడదాం? రోజా లోన్లీనెస్ కొలాబ్ చేద్దామా? నో, బాలేదు. లోన్లీ రోజ్. లోన్లీ రోజ్. లబను, నువ్వు చెప్పినట్లే ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి పెట్టా. అలాగా? నేను చూడలేదు. నువ్వు నాకు రిక్వెస్ట్ పంపించలేదు. అరే విను, అదొక ఫన్నీ ఇన్సిడెంట్. అంతా నువ్వు చెప్పినట్లే చేశాను. కానీ ఒకటి మాత్రం చేయను, ఆ అకౌంట్లో నా ఫోటో మాత్రం నేను పెట్టను. ఎందుకు? చూడు, నువ్వు చెప్పినట్లుగానే నా ప్రొఫైల్లో నా ఫోటోనే పెడితే అందరూ నా ఫోటో చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అలాగా. అందంగానే ఉన్నావు. చూడు లవణ్య, వయసు పెరుగుతుంది, తర్వాత మొహంలో తేడాలన్నీ కనపడుతున్నాయి. గ్లామర్, యూత్, వయసు నుండి అన్నీ అంతా మారిపోతుంది. ఏమంటావు? దానికి అందుకనే వేరే అమ్మాయి ఫోటోని నా ప్రొఫైల్లో మార్చేశాను. ఏంటి? తను నీకు తెలుసా? ఆడుకుంటున్నావా? తనెవరని నాకు తెలీదు. నెట్లో సర్చ్ చేస్తుంటే ఆ ఫోటో దొరికింది, సెట్ అయింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇది ఒక అఫెన్స్. ఏం తప్పు? ఇందులో ఏం తప్పు నాకు అనిపించట్లేదే. నేనేమనుకున్నా అంటే వేరే ఫోటో మార్చి పెడదాంలే అనుకున్నా. ఇందులో ఏం తప్పు? నేను దీనికంతా సపోర్ట్ చేయలేను. విను, ఈ ఫోటో వల్లనే ఒక హ్యాండ్సమ్ అయిన అబ్బాయి నాతో ప్రేమలో పడ్డాడు. అర్థం కావట్లేదు. ఆ అబ్బాయిని చూసావా? ఇంకా కలవలేదు. ఇదొక అద్భుతమైన విషయం. నేను ఆ అబ్బాయి ఫిజికల్ రిలేషన్లో ఉన్నాము. చాటింగ్ అంటే వర్చువల్ సెక్స్. నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? నువ్వు పిచ్చి దానిలాగా మారిపోతున్నావు. తెలుస్తుందా నీకు? నీ లైఫ్లో నీకు చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. దీనికి ప్రాయచిత్తం నీకు దొరకనే దొరకదు. దీంట్లో నుంచి బయటికి రావటికి టైం అవుతుంది. ఒకవేళ ఆ అబ్బాయికి తెలిసిందంటే నువ్వు డేంజర్లో పడిపోతావు. నువ్వు ఎప్పుడైనా అతన్ని ఎదురు చూడొచ్చు. అప్పుడేం చేస్తావు? అదంతా వదిలే. అదేం అంత పెద్ద విషయం కాదు. ఈ మ్యాటర్ని ఇలానే డీల్ చేయాలి. అరే నేనా? సరే సరే సరే, ఒకటి చేద్దాం. నందన్ని మీట్ చేద్దాం. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, నీతో కొంచెం మాట్లాడాలి. మీరే లోన్లీ రోసా? వేరెవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారు మీరు. సరే, ఎలా ఉన్నారు? అట్ లాస్ట్ ఎలానో మన ఇద్దరం మీట్ చేశాము. అది కాకుండా మన ఇద్దరం వర్షంలో మీట్ చేశాము. ఇది చాలా అందమైన వెదర్. నేను ఎదురు చూడలేదు. ఐ థింక్ మీరు మిస్టేకెన్లీ నాతో మాట్లాడుతున్నారు. నేను మీరనుకునే వ్యక్తి కాదు. ఎస్, ఐ లవ్ రోసెస్, బట్ ఐఎమ్ నాట్ లోన్లీ రోజ్.
ఒక్క నిమిషం. ఇది మీరే కదా? స్ట్రేంజ్, ఇది నా ఫోటోనే. ఇది ఫేక్ ప్రొఫైల్. నాకు ఫేస్బుక్లో ఏ అకౌంటు లేదు. ఐ హేట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్. పర్సనల్ లైఫ్ తప్ప నా దగ్గర వేరేమీ లేదు. అండ్ ఫేస్బుక్ మనల్ని లేజీగాను సెల్ఫ్ సెంటర్గాను మారుస్తుంది. ఈ రోజుల్లో అసలు ఆ మనుషుల గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎనీవే, ఐఎమ్ అరుణవ్. ఎలాగో కలిసాం కదా. నేను మాధబీలత షెన్. నేను ఇక్కడ ఒక చిన్న పని చేస్తున్నాను. నేను ఎంఏ చేస్తున్నాను యూనివర్సిటీలో. ఓకే. కానీ ఎవరో ప్రాంక్స్ మీతో ఆడుకుంటున్నట్టున్నారు. ఆ, ఇందులో ప్రశ్న ఏంటంటే, నా ఫోటో ఎందుకు ప్రొఫైల్లో పెట్టాలి? ఎవరది? నా ఫోటో ఎలా దొరికింది వాళ్ళకి? ఈ రోజుల్లో పిక్చర్ దొరకడం ఏమంత కష్టం కాదు. పర్వాలేదు. నాకు మీ నంబర్ ఇస్తారా? యస్ ష్యూర్. 980411. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బ్ చేద్దామని నంబర్ తీసుకున్నారా? మంచి విషయాలు డిస్టర్బ్గా ఉండదు. నేను చాలా మంచోడిని, నీకు తెలియదు కదా. మన ప్రేమ చాలా స్ట్రాంగ్ అయింది, నీకు తెలుసా? అవును. ఆ ఫేక్ ప్రొఫైల్ లోన్లీ రోజ్. అందుకనే నాకు నీలాంటి ఒక రియల్ రోజ్ దొరికింది. ఎవరు లోన్లీగా లేరు. నౌ ఇట్ టుగెదర్. తర్వాత ఒకవేళ మీరు ఆ లోన్లీ రోస్ని కలిసారంటే, తను నాకన్నా అందంగా ఉందంటే, తర్వాత నన్ను మర్చిపోతారు మీరు. మై లైఫ్, మై సోల్, నా మనసంతా నువ్వే ఉన్నావు. బట్ అలా జరిగితే అదే మన అందమైన రోజు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ సౌండ్గా మనం వేరే ప్రపంచానికి వెళ్ళి ఉంటాం. ప్రియాంక, చెప్పు. ఎక్కడున్నావు లావణ్య? మా ఇంట్లో. నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. ఎందుకు? ఏమైంది? అంతా పబ్లిక్ అయిపోయింది. ఏ విషయం పబ్లిక్ అయింది? ఆ అబ్బాయి ఎలాగో కనిపెట్టేశాడు నా ఐడి ఫేక్ ప్రొఫైల్ అని. చూడు, ఆ రోజే ఎన్నిసార్లు నీకు చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. చూడు, ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది నీకు. నువ్వు నా మాట వినలేదు. చూడు ఇప్పుడు ఏమైందని.
నేను ఆ రోజే చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు చూడు, నీ మానం మొత్తం పోయింది, నీ మర్యాద పోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలని అనుకున్నావు? అసలు ఆ రోజే నా మాట వినుంటే. లవణ్య, నువ్వే చెప్పు, నేనేం చేయాలో చెప్పు ప్లీజ్. కంట్రోల్ ప్రియాంక, కంట్రోల్ చేసుకో. నేను అన్ని చూసుకుంటాను, నువ్వు బాధపడబాక. అసలు ఇప్పుడు చాలా రాత్రి అయిపోయింది. నేను రేపు ఉదయం వస్తాను నీ దగ్గరికి. ప్లీజ్ కంట్రోల్ చేసుకో, అర్థమవుతుందా? నేను ఫోన్ పెట్టేసేదా? ప్రియాంక, ప్రియాంక, లే ప్రియాంక, మాట్లాడు ప్రియాంక. ప్రియాంక లే ప్రియాంక. రండి లోపలికి రండి. మీరే ఫోన్ నేనే మీకు చేశారా? కాల్ చేశాను. చూడండి, లోపలికి వెళ్ళి చూడండి, అది ఏమి చేసుకున్నదని చూడండి. చూసారా ఎన్ని నిద్ర మాత్రం వేసుకునిందని? చూసారా ఇప్పుడు చూడండి ఏం జరిగిందని. ఏం జరిగింది? నీకు ఎవరని తెలియలేదా? నేను డాక్టర్ని కాదు. ఈమె లోన్లీ రోజ్. ప్రతిరోజు మీరు ఈ అమ్మాయితోనే చాట్ చేస్తా ఉన్నారు. మీకు కనిపించడం లేదా? చేయమంటున్నావు? మీ వల్లనే తను ఇలా చేసుకున్నది. మీరెళ్ళి ఈ ఏంటో అన్నిటికీ చూడండి. నువ్వే కారణం. హలో హలో ప్రియాంక. ప్రియాంక, హలో ప్రియాంక. ఆ, ఇంకా ఇంకా బ్రీతింగ్ ఉంది కదా? నేను అంబులెన్స్ కాల్ చేశాను, వస్తుంది. ఓ ఓ షిట్. ఛే, అవిరూప్, నా పరువు అంతా పోయింది. అరే నీలాంటి ఒకరిపై నేను ప్రేమించాను అనుకుంటే నాకు చాలా కష్టంగా అరే ఉంది. అరే నాకెలా తెలుస్తుంది? అది ఒక ఫేక్ ప్రొఫైల్. ఫేక్ ప్రొఫైల్? నీకు అది తెలిసాక నువ్వు తనతో కంటిన్యూస్ గా చాటింగ్ లో ఉన్నావు, కాల్ చేస్తున్నావు, డర్టీ యాక్టివిటీస్ అన్ని తనతో చేస్తున్నావు. మై గాడ్, నిజాయితీగా మాటలన్నీ చెప్పున్నావు. నువ్వు అసలు మంచోడివే కాదు. నీ నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ మోసమైన మాటలని ఇప్పుడే తెలిసింది. నీలాంటి అబద్ధాల కోరిని నమ్మి నేను మోసపోయాను. ఇప్పుడు నువ్వు ఎలాగైనా ఆ అమ్మాయిని ఖచ్చితంగా అంగీకరించే తీరాలి. అండ్ నౌ డెసిషన్ ఇస్ యువర్స్. అరే మాధవి 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 ఆగు. అరే ఓ షిట్. అరే నన్ను ఏం చేయమంటున్నారు?